హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇవాళ ఒక ముఖ్యమైన పని మీద నేను బ్యాంక్‌కెళ్తున్నాను. ఏమిటి విషయం అనంటే, మా సంఘం యొక్క పొదుపు ఖాతా నుండి పొదుపులు డ్రా చేయడానికి పోతున్నా. ఎందుకంటే, మా సంఘంలో సభ్యురాలికి అప్పు కావాలని అడిగింది. వాళ్ళకు హెల్త్ బాలేక హాస్పిటల్ పోవాలి. ఒక 50,000 అప్పు కావాలని అడిగింది. మేమైతే మా పొదుపులు డెవలప్ చేసుకుంటాము. అయితే మేము పొదుపులు 30,000 ఫస్ట్ తీసుకున్నాము. అది అప్పు కింద. ఇప్పుడు ₹1,00,000 ఉంచినాం పొదుపులు. మళ్ళీ ఇప్పుడు ఆమె 50,000 కావాలంటుంది. ₹2 వడ్డీ మళ్ళీ డెవలప్ చేసుకుంటాం మేము. చేసుకోవడానికి ₹2 పెట్టుకున్నాము. దానికోసమే ఇవాళ బ్యాంకుకి అయితే పోతున్నా. డబ్బులు డ్రా చేసి ఆమెకు అత్యవసరం ఉందన్నట్టు. మేము ఎప్పుడైనా కూడా మా సంఘం తరపున అత్యవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మేము ముందు ప్రిఫరెన్స్ ఇస్తాము. హెల్త్ పరంగా కానీ, పెళ్లి పరంగా కానీ ఏదైనా కూడా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ అయితే ముందు వాళ్ళకి ఇస్తాము. చాలా చక్కగా కట్టుకోవాలని చెప్పుకుంటాం 10 మందిమి. ఎవరు ఇచ్చినా కూడా 10 మంది సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అయితే బ్యాంకు పోతే బ్యాంకులో ఎంత జనాలు ఉంటారో, ఎంత లేట్ అవుతుందో ఇంకా చూడాలి. మేము ఎందుకంటే పొదుపులైన లోన్ అయినా ఫోన్పే నుండే ఇస్తాము. బ్యాంకులు డబ్బులు డ్రా చేయాలంటే తప్పనిసరి బ్యాంకుకు పోవాల్సిన పరిస్థితి పోతున్నా. ఇంకా అట్లనే కూడా మేడంను కూడా సీసీఎల్ ఎప్పుడు ఇస్తారు మా సంఘానికి కూడా అడిగి వస్తా. ఎందుకంటే మేము లోన్ తీసుకొని 8 నెలలు అవుతుంది. సీసీఎల్ కూడా ఎప్పుడు ఇస్తుంది, మా వాళ్ళకి అవసరం ఉన్నాయి మేడం అని అయితే అడిగొస్తే ఎప్పుడు ఇస్తారని. ఎందుకంటే ఇప్పుడు సంఘంలో ఉన్న పొదుపులు బ్యాంకులో ఉంటే అవి వడ్డీ రాదు, ఎక్కువ వడ్డీ రాదు. 80 పైసలు 70 పైసలు కూడా రాదు. ఇలా ఇచ్చుకున్నట్లయితే చాలా మన డబ్బులు మనకే వస్తాయి. కాకపోతే 10 మందికి షేర్ అవుతుంది వడ్డీ. నయమే కదా. ఇప్పుడు అందులో ఉంటే 50 పైసలే కలిసి వస్తాయి. అదే బయట ఇస్తే ₹2 కలిసి వస్తున్నాయి కదా. అందుకే నేనేమంటున్నానంటే ఎవరైనా కూడా పొదుపు ఖాతా నుండి డబ్బులు అందరికి ఇచ్చుకొని డెవలప్ చేసుకోండి. అవసరం ఉన్న వాళ్ళకి అందులో మినిమం కిస్తీ మందం ఉంచండి. పొదుపులో కిస్తీ మందం అయితే ఉంచండి. ఆ తర్వాత మీకు లోన్ కట్టే మందం ఉంచి మిగతా డబ్బులు తెచ్చుకొని పొదుపులు డెవలప్ చేసుకోండి. ఆ విధంగా డెవలప్ చేసుకున్నట్లయితే మన పొదుపులు కూడా చాలా డెవలప్ అవుతాయి. 60 సంవత్సరాలు వచ్చేసరికి అయితే 4 లక్షలు 5 లక్షలు పొదుపులు వేసుకుంటే మనిషి 50,000. ఆ 50,000 కూడా చాలా ఉపయోగపడతాయి కదా 60 సంవత్సరాల వాళ్ళకి. ఆ ఏజ్ వచ్చినాక ఎవరు రూపాయి కాబట్టి అమ్మనివ్వరు. తల్లులను చూసుకునే కొడుకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏమైనా తల్లి ఆస్తి కావాలి కానీ తల్లిని సాధే స్థితిలో లేరు. ఇప్పుడు ఖర్చులు అట్లున్నాయని ఏదో ఒకటి చెప్పి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళే కదా సంఘాల్లో ఉండేది, ధనవంతులు అయితే ఉండరు కదా. అందుకే వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఇక పొదుపులు అయితే ఈ విధంగా డెవలప్ చేసుకోండి. పొదుపులు తెచ్చి ఇవ్వాలి, ఆమెకైతే ఇవ్వాలి. ఇక బ్యాంక్ అయితే పోదామని అయితే తయారైనా. ఓకేనండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.